నాగ చైతన్య సాయి పల్లవి కాంబో అంటేనే కొంచెం హైప్ అయితే ఎక్కువగానే వస్తుంది. సినిమా తండేల్ మూవీ అయితే రిలీజ్ అయింది. యూఎస్ఏ ప్రీమియర్స్ అయితే కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా అసలు ఎలా ఉంది, హిట్టర్ ఫ్లాప్, ఈ సినిమాకి రేటింగ్ ఎంత ఇవ్వచ్చు, నాగ చైతన్య ఇట్టు కొట్టారా లేదా తెలుసుకుందాం పదండి. కథ విషయానికి వస్తే తండేల్ రాజు గారు నాగ చైతన్య, బుజ్జితల్లిగా సాయి పల్లవి కనిపించారు. లవ్ ట్రాక్ అయితే ఉంటుంది. ఇక తండేల్ రాజు చేపల వేటకు వెళ్ళి జీవనం సాగించడం, తమ లవ్ మ్యాటర్ ఇంట్లో చెప్పి పెళ్లి కూడా ఒప్పించడం జరుగుతుంది. అదే చివరి వేటని వెళ్ళిన తండేల్ రాజు పరిస్థితి ఏమైంది, పాకిస్తాన్ పోలీసులు దొరికిపోవడం, ఈ భారీ సమస్య నుండి ఎలా బయటపడ్డాడు, తన నమ్ముకొని వచ్చిన జారలను కూడా ఎలా బయటికి రప్పించాడు, బుజ్జితల్లి ఈ క్రమంలో ఏం చేసిందన్నదే సినిమా మెయిన్ స్టోరీ పాయింట్గా చెప్పుకోవాలి. ఈ సినిమా స్టోరీ మాత్రమే కాదు, నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా తీశారు. డైరెక్టర్ చందు మొండెట్టి మత్స్యకారి గ్రామాలను తిరిగి విజిట్ చేశారు టీం మొత్తం కూడా. అందువలన నిజ సంఘటనలు ఎక్కడా కూడా పాడు చేయకుండా చాలా వరకు రియలిస్టిక్ గా తీసే ప్రయత్నం అయితే చేశారు. అయితే సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు కొంచెం సినిమాటిక్ గా అనిపించినా సరే, దేశభక్తి సన్నివేశాలు కానీ, అక్కడ పాకిస్తాన్ యాక్షన్ సన్నివేశాలు కానీ, తండేల్ రాజుగా నాగ చైతన్య ఫైట్స్ కానీ బాగుంటాయి. అలానే బాలవెనుకు చెప్పలేం, బాగున్నాయి. నాగ చైతన్య రగ్గడ్ లుక్ అయితే పక్కా నాటుగా అనిపిస్తుంది. నాగ చైతన్య గత మూవీల కంటే ఈ లుక్ అయితే చాలా వరకు బెటర్ గా అనిపిస్తుంది. నాగ చైతన్య నటన కూడా తీసేస్తారు ఈ సినిమాలో. తండేల్ రాజుగా ఇచ్చి పడేశారు. గత సినిమాల కంటే నటన పరంగా కూడా మంచి మార్కులు అయితే నాగ చైతన్య ఖాతాలో వేసుకున్నారు. సాయి పల్లవి గురించి మాట్లాడుకోవాలంటే ఎప్పట్లని ఎమోషనల్ సన్నివేశాలకు కూడా ఈమె బాగానే చేశారు. ఓవరాల్గా చెప్పుకోవాలంటే నాగ చైతన్య సాయి పల్లవి జోడి ఎప్పట్లని బాగున్న ఫీలింగ్ కల్పించింది. ఎక్కడ కూడా రొటీన్ గా అనిపించుకోకుండా డిఎస్పి సాంగ్స్ తో మ్యాజిక్ అయితే చేశారు. ఈ సినిమాలో జాతర సాంగ్ అయితే ఉంటుంది. నాగ చైతన్య సాయి పల్లవి ఇద్దరు కూడా డాన్స్ పరంగా కూడా మంచి మార్కులు అయితే వేసుకుంటారు. సాంగ్ అయితే బాగా హైలైట్ అవుతుంది ఆ జాతర సాంగ్. తండేల్ మూవీకి ఆ జాతర సాంగ్ కూడా మేజర్ హైలైట్ అని చెప్పుకోవాలి. ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్ లవ్ ట్రాక్ డిజైన్ చేసుకుంటూనే సెకండ్ హాఫ్ యాక్షన్ సన్నివేశాలు, దేశభక్తి, మరొక పక్క ఎమోషన్ సన్నివేశాలు కూడా బాగా డీల్ చేశారు చందు మొండెట్టి. నాగ చైతన్య సాయి పల్లవి ట్రాక్ కూడా బాగుంటుంది. ఎక్కడ బోర్ కొట్టనివ్వకుండా నాగ చైతన్య తండేల్ రాజుగా ఇచ్చి పడేశారని చెప్పుకోవాలి. దుల్లగొట్టేశారు. ఓవరాల్ చెప్పుకోవాలంటే ఈ సినిమాకి తండేల్ మూవీకి మేమిస్తున్న రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. ఈ సినిమా ఈజీగా ఒకసారి చూసే విధంగా ఎక్కడ కూడా బోర్ కొట్టనివ్వకుండా ఆద్యంతం సాగిపోతుంది తండేల్ మూవీ. డిసప్పాయింట్ అయితే అస్సలు చేయదు. నాగ చైతన్య ఇట్టు కొట్టడం పక్కా అనిపిస్తుంది ఈ సినిమా చూసాక. నాగ చైతన్య తండేల్ మూవీ టికెట్స్ ను మీరు కూడా బుక్ చేసుకున్నట్లయితే కింద కామెంట్ చేయండి. ఈ వీడియోను అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ ఫిల్మీ అప్డేట్స్ కోసం వెంటనే తెలుగు సినీ స్టార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ కూడా చేయండి. డే 1 బాక్స్ ఆఫీస్ ద్వారా తండేల్ మూవీ ఎంత వసూలు చేసిందో ఆ వీడియో ద్వారా కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. టేక్ కేర్.